హాయ్ నమస్తే అండి. ఇక్కడికి మనం తెల్లాపూర్లోనే నర్సరీకి వచ్చినాము. ఇక్కడ విశేషం ఏంటంటే నిజం చెప్పాలంటే ఇక్కడ అందరూ మన ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ కార్డు చూపిస్తే 4 మొక్కలు ఇస్తారు మనకి. వాళ్ళు చూజ్ చేసుకున్న మొక్కలు ఏవైనా అవి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది 150 ఎకరాలతోని ఈ నర్సరీని జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి వాళ్ళు ఇది పెద్దగా చేశారు. చాలా రకరకాల చెట్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మనకి ఇష్టం ఉన్న చెట్లు మనం ఇంట్లో పెంచుకోవాలనుకున్నా, లేకపోతే మనకు పొలంలో పెట్టుకోవాలనుకున్నా, ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే బాగుంటుంది. అంతేకాకుండా సాయిల్ కానీ, తర్వాత కుకుపేట కానీ ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అసలు ఎలా ఉంది నర్సరీ ఏంటి అనేది నేను చూపెడతాను, రండి. ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ ఇక్కడ చూసారు కదండి, వనమహోత్సవం తెల్లాపూర్ హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ. ఇది టైమింగ్స్ కూడా చూడండి. టైమింగ్స్ వచ్చేసి 9 to 5, ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు. ఇక్కడ ఎన్ని రకాల చెట్లు దొరుకుతాయంటే అసలు ఇక్కడ చెట్టు ఇటువంటి దొరకదు అనేది ఏముండదు, అన్ని రకాల చెట్లు దొరుకుతాయి. మనకు నియర్ బై ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక వచ్చి మీరు మీ ఆధార్ కార్డు చూపెడితే సరిపోతుంది. వాళ్ళకు 4-5 చెట్లు ఇస్తారు. అంతేకాకుండా ఎక్స్ట్రా చెట్లు కావాలనుకుంటే మనం రీజనబుల్ ప్రైస్ తోని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా రండి, ఎలా ఉందో మనం చూద్దాము. ఒకసారి రండి. అమ్మ ఇవి ఏం చెట్లు? వెళ్తాపరం. అక్కడ కనిపించే చెట్లు ఇక్కడ, అక్కడ కనిపించేది ఇది 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 అకాలిప. అకాలిప. ఇక్కడ దాదాపుగా ఎన్ని వందల చెట్లు, ఎన్ని వేల చెట్లు ఉంటాయి? 1,00,000 దాకా ఉంటాయి చెట్లు. 1,00,000 దాకా, 1,00,000 దాకా ఉంటుంది. ఎన్ని ఎకరాలలో ఉంటుందండి ఇదంతా? 150 ఎకరాలలో ఉన్నదని చెప్తున్నారు. మొత్తం 150 ఎకరాలు మొత్తం. చాలా బాగుంది కదా పచ్చగా. ఈ చెట్టు పేరు కదంబ పుష్పం. అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఈ కదంబ పుష్పాలతో అమ్మవారిని ప్రతి శుక్రవారం గనక మనము పూజిస్తే గనక చాలా మంచి, ఇంటికి కానీ గ్రహ దోషాలు కానీ ఎటువంటివి ఉన్నాయని చెప్తారు. చాలా మంచిది కదంబ పుష్పం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పువ్వులన్నీ వాడిపోయినాయి. బట్ మనకు మామూలుగా అయితే కదంబ పుష్పాలు మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను పిక్ చూపెడతాను మీకు. ఆ కదంబ పుష్పం పిక్ అని చూపెడితే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా బాగుంటుంది రౌండ్ గా. తర్వాత మనం ఆ చెట్టు గురించి కాకుండా, ఈ చెట్టు గురించి కాకుండా వేరే చెట్ల గురించి కూడా తెలుసుకుంటాం. చూశారు కదా ఇక్కడ మామిడి చెట్లు. ఈ మామిడి చెట్ల కింద రకరకాల చెట్లు, తులసి చెట్లు, దానిమ్మ చెట్లు, తర్వాత షో చెట్లు, ఇంకా మనకి విపరీత ఎన్ని రకాలంటే అన్ని రకాలు, కొన్ని వందల వేల రకాల చెట్లు ఉంటాయండి. మనం ఏ చెట్లు అయినా తీసుకోవచ్చు. ఒక 4 చెట్లు చూడండి, వర్షాలకు చెట్లు ఎట్లా పండ్లు ఎట్లా పడిపోయినాయో. చాలా మంచి ఫ్రూట్స్ ఉన్న చెట్లు అండి. ఇక్కడ మనం తీసుకొని మామూలుగా ఒక 2 పళ్ళు తీసుకొని తిన్నా ఇక్కడ ఎవరు ఏమనరు. బట్ మనం ఇక్కడ దగ్గరలో అందుబాటులో లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ చెట్లు, కాయలు చూడండి ఎంత బాగున్నాయి కాయలు. ఇంకొక షో చెట్టు, ఇంకొక షో చెట్టు అన్ని దాదాపు 150 ఎకరాలండి ఇది. మనం ఒక రోజు దీనికోసం స్పెండ్ చేసుకొని వస్తేనే మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక 1 డే లీవ్ పెట్టుకొని వచ్చేసేయాలి. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మంచి ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి కావాల్సిన చెట్లు తీసుకొని ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మంచిగా పిక్స్ తీసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ వాతావరణానికి మనం ఒకసారి అలవాటు పడిపోయినాం అనుకో, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. చెట్లు చూడండి ఇంత బాగుంది. బొప్పాయి పళ్ళు సూపర్. చెట్టు హైట్ మాత్రం 5 feet కూడా లేదండి. చెట్లు ఎలా ఉన్నాను, గ్రీన్ సారీ, గ్రీన్ ట్రీ, బొప్పాయి పళ్ళు కూడా గ్రీన్ గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి, క్యూట్ గా, చాలా బాగుంది కదా. ఇటువంటి చెట్లు మనం తీసుకుందాం. బేలిషాన్ మాడి చెట్లు, మల్లిక, ఈ చెట్లు ఈ రోల్ మొత్తం
దశేరి దశేరి చెట్లు ఇవన్నీ మామిడి పళ్ళల్లో రకాలు. ఇంకెక్కడెక్కడ చాలా ఉన్నాయి. ఇవి కూడా బేనిషా. తర్వాత ఇక్కడ ఇంకా రాయల్ స్పెషల్, అమరపల్లి, అల్ఫన్సో, కేసరి రత్న, పెద్ద రసము, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి మొత్తం. మనం ఇక్కడికి వచ్చేసి రీజనబుల్ ప్రైస్ తో పర్చేజ్ చేసుకుంటుంది. ఇక్కడ రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు, ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. మనం పెట్టుకుంటాం కదా మామూలుగా ఇంట్లో కానీ లేకపోతే మన పొలంలో కానీ పెట్టుకుంటే కనుక ఇక్కడ ఎన్ని చెట్లైనా పర్చేజ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆధార్ కార్డు మీద మాత్రం ఒక 4 చెట్లు ఫ్రీగా ఇస్తారు. అవి మన ఇష్టం ఉన్న చెట్లు ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తీసుకోవడానికి కరివేపాకు, తర్వాత బొప్పాయి, ఇంకొక 2-3 చెట్లు తీసుకుందామని వచ్చాను. నేనైతే తీసుకుంటున్నానండి. బొప్పాయి ఇది కింద కూడా వచ్చేసి రూట్స్. ఏ బాబాయ్, కింద వెళ్ళిపోయాయి రూట్స్ మొత్తం. ఈ చెట్టు తీసుకుంటాను. ఇదొక చెట్టు, ఇది 2 చెట్లు ఇవే తీసేసుకుంటానండి. బొప్పాయి. ఇంకా కరివేపాకు కూడా ఉంది. కరివేపాకు ఎక్కడుందో చూడాలి. కరివేపాకు చెట్టు. ఉసిరికాయలు ఏంట్రా ఎంత ఉన్నాయి ఉసిరికాయలు? అరే నెత్తికి పెట్టుకుంటూ వస్తాయిరా ఉసిరికాయలు. నెత్తికి పెట్టుకుందాం, మంచిగా ఉన్నాయి ఉసిరికాయలు. జామ చెట్టు తీసుకుందాం. జామ చెట్టు ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, బట్ చిన్న నుంచేలా పెంచుకుందాం మనం. ఇక్కడ ఉసిరికాయలు చాలా పడ్డాయి. వీటితో పాటు ఉసిరి చెట్టు కూడా వస్తుంది. బాగానే ఉన్నాయి చూడండి, బాగానే ఉన్నాయి చూడు. ఏం పెద్దగా ఇది కాలే, మంచిగా ఉంది. ఇవన్నీ ఉసిరి చెట్లు కదా, మొత్తం ఉసిరి చెట్లు. ఇది రణపాల చెట్టు అండి. మన చాలా హెల్త్ బెనిఫిట్స్కి ఇది సూపర్ చెట్టు అన్నట్టు. దీనివల్ల మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది. కిడ్నీలో స్టోన్స్ ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఒక లీఫ్ అంటే ఒక ఆకు రసం తీసుకొని మనం దాన్ని ఏమంటారు జ్యూస్ లాగా చేసుకొని ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. డైలీ 3 స్పూన్లు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 స్పూన్లు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేది 100% కంట్రోల్ అవుతుంది. అసలు ఉండవు కూడా. ఇది అటువంటి ప్లాంట్. ఇది చిన్న పుట్టిలో కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ అల్లనేరేడు చెట్టు కూడా ఒకటి మనం తీసుకుందాము. ఇది ఒకటి చూసేసుకుందాం. అల్లనేరేడు చెట్టు కొనులకు ఉన్నాయి తీసుకుందాం, ఎందుకంటే లోపలికి అయ్యేసరికి తీయనికి వస్తలేవు, మొత్తం చెట్లే వచ్చేస్తున్నాయి. మొత్తం లోపలికి ఉండిపోయాయి. అది ఇవ్వాలి. ఫస్ట్లో ఉందా? ఇక్కడ ఉందిగా, ఇది తీసేసుకుందాం. అవి లోపలికి ఉండిపోయాయి. ఇది అల్లనేరేడు చెట్టు. ఏం చెట్టు అమ్మా ఇది? నిమ్మ చెట్టు. ఇది ఒక చెట్టు తీసుకున్నాను. యా ఇక్కడ ఉన్నాయి నాన్న, కొన్నే ఉన్నాయి, అందుకని కనబడలేము అనుకో. అటు పోయి తీసి నాకు ఇవ్వమ్మా. మా ఫోటోలు తెస్తారా? తీస్తావు, మీ ఫోటోలు యూట్యూబ్లో వస్తాయి. ఇదిగో ఈ దానిమ్మ చెట్టు అండి. ఈ దానిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అమ్మ. ఇది గార్డెన్లో పెట్టుకోవచ్చు. అది అది కదమ్మా, దీన్ని ఏమంటారు? ఇది ఈ చెట్టు అది ఇదేం చెట్టు? మల్బర్ చెట్టు. మల్బర్ చెట్టు. ఇది బాగా వస్తాయి కాయలు, చాలా బాగా వస్తాయి మల్బర్. ఇంకొకటి ఉందా? ఇది తీసుకోవచ్చు. ఇంకోటి
ఇందులోనే పెట్టేసి నువ్వు కారు తీసుకొచ్చే హర్ష ఇంకా మొయ్యలేను నేను. ఇంకా వెళ్ళి కారు తీసుకురావాలి హర్ష. అక్కడ గార్డెనింగ్ మొత్తం చూపెట్టాను కదా, నర్సరీ ఇట్లా. మీకు కూడా ఇలాంటి చెట్లు ఫ్రీగా కావాలంటే, ఇటువంటి ఫ్రీ అట్మాస్ఫియర్, చక్కని ఆహ్లాదమైన వాతావరణం కావాలంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఒక రోజు మంచిగా స్పెండ్ చేయండి, లేదంటే ఒక 1-2 అవర్స్ అని స్పెండ్ చేయండి ఫ్యామిలీతోని. ఎంత బాగుంటుంది అసలు. మనకి ఇక్కడ నల్గొండ దగ్గర, నేను అడ్రస్ కూడా లింక్లో పెడతాను, మీరు చూడండి. చాలా బాగుంటుంది. ఓకే, ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో మీరు చెప్పాలి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఓకే, బాయ్. చూడండి ఎలా ఉన్నాయో సపోటా పండ్లు చెట్టు మీదనే, ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం కిందికి ఉన్నాయి, మొత్తం కిందికి. అటు సైడ్ ఆ చెట్టు అయితే మొత్తం కిందికే ఉన్నాయి. విపరీతంగా కాయలు ఉన్నాయి, బాగున్నాయి కాయలు. ఇలా ఒక 4-5 కాయలు తెంపుకున్నా ఏమన్నారు, తెంపుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇక్కడ. నేచర్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మన లైఫ్లో ఎంత సంపాదించినా ప్రశాంతకు మించింది అయితే ఏది ఉండదు నన్ను అడిగితే. కాబట్టి అలా కావాలనుకున్న వాళ్ళు ఇలా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి నర్సరీ నుంచి తీసుకొచ్చిన చెట్లు, బొప్పాయ 4 చెట్లు తీసుకొచ్చాను. తర్వాత నిమ్మ చెట్టు, రణపాల చెట్టు, దానిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, తర్వాత వచ్చేసి అల్లనేరేడు చెట్టు, ఇక్కడ ఇది అల్లనేరేడు చెట్టు, ఇంకా వచ్చేసి మల్బరీ చెట్టు, మల్బరీ ఇంకోటి మల్బరీ. ఆ తర్వాత జామ చెట్టు, ఇవి తీసుకొచ్చాను. దాదాపు ఒక 11 చెట్లు తీసుకొచ్చాను. అందులో బొప్పాయి 4 రకాలు 4 తీసుకొచ్చాను. కొన్ని చిన్న సైజు పెరిగేటి, కొన్ని పెద్ద సైజు పెరిగేటి, అట్లా 4 తీసుకొచ్చాను మొక్కలు. తర్వాత ఇంకా జామ చెట్టు, అది చిన్న సైజే పెరుగుతుంది. ఇది వచ్చేసి మల్బరీ చెట్టు. అవి రేట్ ఎంతనో, రేటుకి ఏ చెట్లకు ఎంత రేట్ ఉంటుందో మీకు ఇప్పుడు ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ రేట్ అన్ని క్లియర్ గా పెట్టేస్తాను, చూసుకోండి. అవి మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు, డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి డీడీ కట్టాలి. డీడీ కట్టిన తర్వాత తీసుకొచ్చి ఇస్తే మనకు ఆ చెట్లు ఏ హైట్కి ఎంత అనే దాని చొప్పున మనం చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇస్తారు. బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉందనుకో, ఇక్కడ వచ్చేసి 700 కైనా ఉండొచ్చు. అంత కంపారిటివ్ ఉంటుంది అన్నట్టు అంతగా.